వచ్చినప్పటి నుంచి ఎట్నే ఉన్నాడు, మామూలుగా క్లోజ్గా అందరితో మంచిగా మాట్లాడతాడు, గౌరవంగా. కానీ ఇంత స్థాయిలోకి వెళ్ళిన మన కార్మికుడిని చూసి మనం ఎలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే, మీకైతే ఎట్లా ఉంది? నాకైతే చాలా గర్వంగా ఉంది. కంగ్రాచులేషన్ అన్నగారు చాలా ఇదిగా చెప్పినాను. మన కార్మికుల సమస్యని ఫస్ట్ గుంతెత్తి తన కలం రూపంలో ఆంధ్ర భూమి సంచికలో ఫస్ట్ పేజీలో వేసినందువల్ల మన కాళహస్తి సంకల్ప భవన నిర్మాణ కార్మిక సంఘం అనేది ఒకటి ఉందని నియోజకవర్గ స్థాయిలో తెలిసింది. అంతకు ముందు అయితే వేస్తా ఉన్నారు, మనమేదో రిక్వెస్ట్ పరంగా ఏదో ఒక మూల వేస్తా ఉన్నారు. కానీ మెయిన్ పేజీలో వేయడం వల్ల, ఎందుకంటే అతను కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, మన కార్మిక సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టి, ఆ విధంగా మనం చేయాలా, మనకి ఎలాంటి సమస్య లేకుండా చేయాలా, వాళ్ళకి ఇంకా కొంచెం మనం భరోసాగా నిలబడాలా అనే ఉద్దేశం చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు మనకి తదుపరి కార్యాచరణ ఏంటంటే, విలేకరులు వాళ్ళ సపోర్ట్తో మీ విలేకరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ విశాలాంధ్ర కావచ్చు, మీ ప్రజాభూమి కావచ్చు, ఆంధ్రపత్రిక కావచ్చు, కానుక కావచ్చు, స్వర్ణసాగరం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని విలేకరులు మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మేడేని మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకున్నాము. అది చేసే క్రమంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటాము. మీ ద్వారా కూడా రావచ్చు. అది సిపిఎం తరఫున కావచ్చు, సిపిఐఎం తరఫున కావచ్చు, ఇంకొక సంఘాల తరఫున. ఎందుకంటే వాళ్ళకి మేము ఫండ్స్ కలెక్ట్ చేసేవమని మాకు ఒక ఆర్డర్ అయినారు. ఒకసారి మాకు అవసరం లేదు, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము కలెక్ట్ చేసుకుని మా కార్మికులు మేము పెట్టగలుగుతాము, మేమేంది వాళ్ళకి చేసేది, మేమేంది ఇచ్చేది అనే ఉద్దేశంతో మా కార్యవర్గ సభ్యులతో నిర్ణయం చేసుకుని అదంతా వద్దు, మనమే చేసుకున్నాం. వాళ్ళు చిన్న స్థాయి నుంచి ఈరోజు పెద్ద స్థాయి వరకు వెళ్ళారు కదా. మనమే ఇప్పుడు శ్రీ సంకల్ప భవన నిర్మాణ కార్మిక సంఘం శ్రీకాళహస్తి నుంచి నియోజకవర్గ స్థాయికి తీసుకెళ్దాం అనే ఒక ఉద్దేశంతో మేము కార్యవర్గ సభ్యులు 8 మంది మాట్లాడుకుని మనం డొనేషన్స్ రూపంలో మనం వెళ్తాం. వాళ్ళకైనా మనం కలెక్ట్ చేసేది, మనం వర్క్ చేస్తున్నాం, మన ఇల్లు మనం ఒక కాంట్రాక్ట్ తీసుకుంటాం, మన ఇంటి దాన్ని పని చేస్తాం, మనం ఆ వంట దగ్గర పోతాం, మాకు ఇల్లు అన్నాడు, మనం కలెక్ట్ చేసి వాళ్ళకైనా ఇచ్చేది అనే ఆలోచన నుంచి వచ్చింది. ప్రతి ఒక్క సిమెంట్ అంగట్లో కావచ్చు, ఇప్పుడు మన ఎలక్ట్రికల్కి సంబంధించి అందరూ మన భవన నిర్మాణ కార్మికులే, అందరినీ ఆచార్యులు కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, పెయింటర్లు కావచ్చు, మన తాపి మేస్త్రులు కావచ్చు, అందరూ కలుసుకొని ప్రతి ఒక్క సిమెంట్ అంగడి కావచ్చు, అన్ని షాపుల్లో వాళ్ళు ఎంత ఇచ్చినా డొనేషన్ రూపంలో తీసుకొని మనం ఇప్పుడు శ్రీకాళహస్తిలో టైలర్స్ ఉన్నారు, అన్ని కుల మతాల్లో టైలర్స్ ఉన్నారు. ఈరోజు వాళ్ళ యూనిటీ ఉందండి, వాళ్ళ టైలర్స్ కాలనీ ఏర్పడ్డది. టైలర్స్ కాలనీ ఏర్పడి మొన్న టైలర్స్ డే రోజున ఒక ఎమ్మెల్యేనే పోయేసి వాళ్ళకి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే భార్య కావచ్చు, అందరూ కావచ్చు, వాళ్ళకి భరోసా ఇచ్చారు. మేము మీకు అండగొంటాం, టైలర్స్ అండగా ఎమ్మెల్యే రెడ్డి అనే పేపర్లో ఉంటాం. ఆ విధంగా మనకి అండ ఇస్తారంటే మన బలం చూపించాలి. వేడే రోజు మన బలం చూపించాలి. ఫస్ట్ మనం ఆ బలం చూపించాలంటే మన చేతిలో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఆర్థికంగా ఎదగాలంటే ఫస్ట్ మనం కొంటున్న షాపుల్లోనే